స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభుపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారం అంతా కూడా మరి దేవుని మహాకృపను బట్టి మరి 54వ వార్షికోత్సవాన్ని దేవుడు ఘనంగా దేవుని మహిమార్థంగా జరిపించుకున్నాడు. మరి ఇక వారం దినాలు కూడా మరి సంఘం అంతా కూడా రెగ్యులర్గా ప్రతి కార్యక్రమం పార్టిసిపేట్ చేసినందుకు సంఘ విశ్వాసులందరికీ ప్రభుపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనా సహకారంతో ఆ ప్రతి కార్యక్రమాన్ని దేవుని మహిమార్థంగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. విశ్వాస జీవితంలో అనునిత్యం కూడా మనము ఎప్పుడు కూడా మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతుండాలంటే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనము వెళుతూ ఉంటాం. అయితే దానిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనకు అందరికీ ఆశ ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలని ఆశ అయితే ఉంటుంది. అయితే మన జీవితంలో సరి చేసుకోవలసినవి సరి చేసుకోం. అంటే సరి చేసుకోలేకపోవడం వల్ల మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతుంటాం. అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. అందుకే చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మనము దేవుని వాక్యాన్ని వింటూ కూడా దేవుని సన్నిధికి వస్తూ కూడా విశ్వాస జీవితంలో మనం పడిపోతూ ఉంటాం. ఈ యొక్క కీర్తన మరి 50వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఇతను ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి కవి, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక మంచి కవి. అతను రాసిన ఈ సంకీర్తనలో భక్తిహీనుల గురించి మాట్లాడుతూ, భక్తిహీనులకు ఎలా ఉంటుందంటే వారు సరిదిద్దుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదంట, అసహ్యం అంట. వాక్యం చూడండి, 50వ సంకీర్తన 17వ వచనం చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నువ్వు వెనుకకు త్రోసివేసేదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, అండ్ యు హేట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే దేవుని మాటలు మనకు వింటున్నప్పుడు, దేవుని మాటలు మనల్ని సరిచేసుకోమని చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేస్తున్నాం, వెనకకు త్రోసివేస్తామన్నమాట. అండ్ వీఆర్ రిజెక్టింగ్ మాట. ఈ మాటలు నాకు కాదు. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యంతో సరి చేసుకుంటూ ఉండాలి. ఈ వాక్యము ఈ దినాన్న నాతోటే మాట్లాడుతుంది. వాక్యం బోధిస్తున్నా నేను నా జీవితాన్ని నేను అన్వయించుకోవాలి. వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కరు కూడా మన జీవితానికి అది అన్వయించుకోవాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తుందండి, దిద్దుబాటు అనేది మనం అసహించుకుంటామంట. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మనము దేవుని వాక్యం మనం గద్దిస్తున్నప్పుడు ఎంతమంది ఆ వాక్యాన్ని వారు అంగీకరించి, ఇక్కడ ఏంటంటే వాక్యాన్ని అంగీకరించడం చాలా ముఖ్యం. చాలామందికి వాక్యం తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని బిడలుగా ఉంటూ విశ్వాసం ఉంటున్నారు, వాక్యం తెలిసిన వారుగా ఉంటున్నారు. కానీ ఆ వాక్యం మనం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. ఎందుకంటే దేవుని మాటలు, ఇది ఒక మనుషుని మాటలు కానే కాదు, దైవ ప్రేరణ చేత రాయబడిన దేవుని వాక్యము. కాబట్టి ఆ విశ్వాస జీవితంలో దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని మాటలు మనం గద్దిస్తున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం రిజెక్ట్ చేస్తుంటాం. ఇంకా ఇక్కడ రిజెక్షన్ కానీ ఎలా ఉందంటే అసహించుకుంటామంట. దిద్దుబాటు నీకు అసలు యూ హేట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఆ మాటలు మనం హెచ్చరించినప్పుడు, ఆ మాటలు మనం గద్దించినప్పుడు మనం అసహించుకుంటాం. ఎందుకు అసహించుకుంటామంటే ఇక్కడ మాటలు స్పష్టంగా రాయబడి చూడండి. ఆ మాటలు, నీవు దొంగను చూచినప్పుడు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఆ దొంగతో నువ్వు ఏకీభవించే మనసు నీకు ఉందంటే నీ యొక్క ప్రవర్తనలో తేడా ఉన్నట్టే కదా. ఒక దొంగతనం చేస్తున్నప్పుడు అతన్ని చూసి నీవు దొంగను సరిచేయాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దొంగతో నువ్వు ఏకీభవించే మనసు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు. తర్వాత వ్యభిచారులతో నీవు సాంగత్యం చేయదు. వ్యభిచారులతో సాంగత్యం, అపవిత్రమైన సంబంధం కలిగిన వారితో సాంగత్యం, వారితో స్నేహం చేయడం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని చెప్తుంది. అంటే దేవుని బిడ్డలైన వారు
ఈ లోకంలో జీవించే వారితో స్నేహం చేయకూడదు. అందుకే మరి భక్తులైన పౌలు కూడా చెప్తున్నాడు, విశ్వాసి అవిశ్వాసతో పొత్తు ఎలా అని చెప్తుంది. అంటే నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు, వాక్యం ఎరిగిన వారిగా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న అవిశ్వాసులతో మనం స్నేహం చేయకూడదు. ఈ లోకంలో లోక జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో వారితో స్నేహం చేయకూడదు. వారితో స్నేహం చేసామనుకో ఏం చేస్తుందంటే వారి ఆలోచనలు నీకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి, వాళ్ళ తలంపులు నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి, వారి మార్గాలను నేను నడిపిస్తుంటారు. ఇది ఏం చేస్తారంటే వారి మార్గాలు నిన్ను నడిపిస్తుంటారు. కాబట్టి ఎవరైతే దిద్దుబాటు అసహించుకుంటున్నారో వారు ఆల్రెడీ వారి మనస్తత్వం ఇటువంటి వారితో ఏకీభించే మనస్తత్వం. ఒకటి దొంగతో ఏకీభవిస్తుంటారు, వ్యభిచారితో సాంగత్యము చేస్తుంటారు. తర్వాత కీడు చేయవాలని నీవు నోరు తెరదు. అంటే ఇతరులకు మనం ఏదైనా కీడు చేయాలి, ఇతరులకు ఏదైనా కీడు చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, నీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండు. నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి కానీ కీడు చేసేవాడుగా ఉండకూడదని చెప్తున్నావు. కాబట్టి ఇక్కడ కీడు చేయాలని నువ్వు నోరు తెరచడం అంటే ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడడం, లేకపోతే వారు కీడు చేయాలని ఒక ఆలోచన మనము కలిగి ఉండడం. తర్వాత నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండమని చెప్పడం. అంటే కొంతమంది చాడీలు చెప్పడం అన్నమాట. చాడీలు చెప్పే మనస్తత్వం అంటే డబల్ స్టాండర్డ్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనతో బాగానే మాడుతుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్న మీతో ఇలా జరిగింది, సహోదరి మీతో ఇలాగా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే డబల్ స్టాండర్డ్ అన్నమాట. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఒక యథార్థమైన మనసు ఉండదు వాళ్ళకి, యథార్థమైన మనసు వారికి ఉండదు. ఇతరుల మీద చాడీలు చెప్పడం అంట, ఇతరుల మీద చాడీలు చెప్పడం ఆ మనస్తత్వం ఎప్పుడు మంచిది కాదు. కొండెమ్మలు చెప్పే మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మంచిది కానే కాదు. నువ్వు యథార్థంగా, ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నువ్వు ఇతరుల గురించి చాడీలు చెప్పే మనస్తత్వాన్ని ఉండకూడదు. ఒకవేళ నువ్వు విన్నావు, ఒకవేళ నువ్వు ఉన్నావు ఆ సందర్భంలోను, కానీ నువ్వేం చేయాలంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఇతరులకు చాడీలు చెప్పడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే మనసులో ఆగదన్నమాట. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వారి నోట్లో వారి చెవిలో పడిందంటే అది ఇతరులకు చెప్పేదాకా వాడికి మనసు ఆగదన్నమాట. అటువంటి మనస్తత్వం విశ్వాసం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా వార్త నీకు వచ్చింది, ఆ వార్త సరైనదో కాదో కూడా నీకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే లేని వార్తలు పుట్టిస్తాం, లేని వార్తలు మనం పుట్టిస్తాం. అది దేవునికి అసహ్యం అని కూడా దేవుని వాక్యం సరిస్తుంది. కాబట్టి కొండెములు చెప్పడం అంటే చాడీలు చెప్పడం అన్నమాట. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే మనస్తత్వం కూడా మంచిది కాదని కూడా దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నీ నాలుక కపటం కల్పించున్నది, నువ్వు కూర్చొని నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు అంటే సొంత బ్రదర్స్ మీదే వారి మీద నిందలు అంటే వారిని ప్రేమించలేని మనస్తత్వం. ఈవెన్ బ్లడ్ రిలేటివ్స్ని కూడా సొంత రక్త సంబంధం మీదే ప్రేమించాలని మనస్తత్వం, వారి మీద నిందలు వేసే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. వాళ్ళని ప్రేమించాలి, వారిని సహాయం చేయవారికి ఉండాలి, కానీ వారి మీద అపనిందలు మోపుచున్నారు. తర్వాత ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడను నీవు అనుకుంటివి. నేను మౌనిగా ఉన్నాను కదా, నీకేమి ఇమీడియట్గా ఏమీ జరగట్లేదు కదా, ఇమీడియట్గా నేనేమి తీర్పు తీర్చట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నేను మౌనిగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే మానవులు వెంటనే రియాక్ట్ అవుతారు, మానవులు వెంటనే దానికి కక్ష ద్వారంలో ప్రవర్తిస్తుంటారు. కానీ దేవుడు అటు రీతిగా ఆయన ప్రవర్తించడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ విల్ గివ్ టైం ఫర్ అస్, సమయాన్ని ఇస్తుంటాడు. అందుకదే కదా మనకు పేతురు పత్రిక ఉంటుంది, దేవుడు దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. ఎందుకని అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన దేవుడు దీర్ఘశాంతం. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే నువ్వు దిద్దుకోకుండా, ఇంకా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా అదే ప్రాచీన స్వభావం, అదే ప్రవర్తన, అదే పాప జీవితాన్ని మరి కలిగి ఉన్నట్లయితే ఎవరు దేవుడు గద్దించడా? అదే వాక్యం చెప్తుంది, చదవండి. ఇటు పని నువ్వు చేసిన నేను మౌనినై ఇంటివని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను అంటే దేవుడు ఖచ్చితంగా తీస్తాడు. మనం చేసిన ప్రతి పనికి కూడా ఏది విత్తుతామో ఆ పంట మనము కోస్తాము, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియకు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుకున్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా
పొందుకుంటామని చెప్పి ఇక్కడ దేవుని మాటలు మనకి స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మనం సరి చేసుకునేటనేది చాలా అవసరం. విశ్వాస జీవితంలో ఏంటంటే సరి చేసుకుంటే అనేది చాలా అవసరం. అయితే చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్కులు వింటున్నాం, మనము దేవుని మాటల చేత హెచ్చరింపబడుతున్న మనం చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తుంటాం. మనం అలనాడు భక్తుడైన ఇర్మియా ద్వారా కూడా దేవుడు తన మాటలు ప్రకటన చేయించాడు. ఎందుకంటే ఆనాడు యూదా ప్రజలు మరి వారు ఆ బబులోను చెరకు వెళ్ళబోతున్న ఆ తరుణంలో వారి జీవితాలు సరిలేని పరిస్థితిలో, వారి పాప జీవితంలో మరి దుష్టక్రియలు చేస్తున్న ఆ సమయంలో దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ప్రకటన చేయించాడు. ఆ ప్రకటన చేయించిన వారు నిర్లక్ష్యం చేశారంట. వారి జీవితాలు మార్చుకోవాలని, వారి జీవితాలు సరి చేసుకోవాలంటే దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు ఇమ్మీడియట్గా మన మీద జడ్జిమెంట్ రాదండి. ఇది గమనించాలి మనం ఇప్పుడు కూడా. ఇమ్మీడియట్గా మన మీదకి జడ్జిమెంట్ ఎప్పుడు కూడా రాదు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం అన్నమాట. దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నినివే ప్రజల మీద దేవుడు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ రాలేదు. దేవుడు సమయం ఇచ్చాడు. తన సేవకుని పంపించి ఆ సేవకుని ద్వారా ప్రకటన చేయించిన తర్వాత వారు వెంటనే వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనస్సును మార్చుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు, దేవుడు దయగలవాడు, ఆయన కనికరాన్ని చూపించే దేవుడు, ఆయన తన మనస్సును మార్చుకుని మన ఏళ్ళ దయ చూపించే దేవుడు. కాబట్టి చాలా సందర్భాల్లో మన జీవితాన్ని మనం మార్చుకోకుండా, మన ప్రవర్తన మనం మార్చుకోకుండా మనము ఉంటున్నట్లయితే మనం ఈ లోకంలో వలె శిక్ష ఇమీడియట్గా రాదు. మనం అనుకుంటాం కదా, దుర్మార్గులు ఈ లోకంలో చూస్తున్నప్పుడు, అన్యాయంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నావు. అంటే ఈ లోకంలో అయితే వారికి తీర్పు తీరుస్తారు, ఈ లోకంలో అయితే శిక్ష వారికి పడుతుంది. కానీ దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే తెలుసా, దేవుడు మనం మారాలని, మన బ్రతుకులు మార్చుకోవాలని దేవుడు ఆశపడుతుంటాడు. ఇక్కడ ఆ యొక్క యూదా ప్రజలకు ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి దేవుని వాక్యం, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11-12 వచనాలు. కాబట్టి నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా ఐదనగా మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధంగా యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుంటూ, చూస్తున్నా, మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకున్నది. అంటే దేవుడు స్పష్టంగా వాళ్ళకి తెలియజేశాడా? భక్తులైన ఇర్మియా ద్వారా ఆ యోధా ప్రజలకు దేవుడు మీ బ్రతుకులు మార్చుకోండి, మీ మార్గాలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పి దేవుడు స్పష్టంగా ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు వారికి తెలియజేశాడు. ఇన్ రెస్పాన్స్ ఏమైంది చూడండి, తర్వాత వచనం. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరం ఆ మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుమని అనుకుందురంట. వారు ఏమనుకుంటారంటే, మా ఆలోచన ప్రకారం మేము వెళ్తాం, మా ఆలోచన ప్రకారం మేము వెళ్తామని చెప్పి వారు అనుకొందురు. ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు ఆ ప్రకటన తెలియజేశాడు. ఇర్మియా భక్తుని ఎన్నో హింసలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. డైరెక్ట్గా వెళ్ళి ఆ మాటలు వాళ్ళు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఇర్మియా భక్తుడికి. ఇర్మియా భక్తుడికి ఉన్న టైటిల్ ఏంటి తెలుసా? విలపించు ప్రవర్త అంట. ఇర్మియా భక్తుడికి ఉన్న టైటిల్ ఏంటంటే విలపించు ప్రవర్త. అంటే తన ప్రజల కొరకు నిత్యము ఏడుస్తూ దేవునితో మాట్లాడుతుండేవాడు. దేవుని మాటలు తీసుకొచ్చి వాళ్ళు తెలియజేస్తుండాడు. వారికి రాబోతున్న శిక్షణ గురించి, వారి మీద రాబోతున్న తీర్పును గురించి వారికి ప్రకటన చేస్తున్నప్పుడు వారు ఏమంటున్నారంటే ఆ మాటలు లెక్కే చేయలేదంట. వారు మార్గాలు మార్చుకోకుండా, వారి క్రియలు చక్కబరుచుకోకుండా వారు తమ మూర్ఖ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళారంట. తమ మూర్ఖ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళారంట. కాబట్టి కొన్ని సందర్భాలు మనం ఆలోచించాలి. మన ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నప్పుడు, మన జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు సమయం ఇస్తున్నప్పుడు, మన మార్గాలు సరికావని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాటిని మనం మార్చుకోకుండా అట్టి రీతిగా మనం ఉంటున్నట్లయితే
ఖచ్చితంగా దేవుని తీర్పు మనకి వస్తుంది అనే విషయాన్ని గమనించండి. కాబట్టి మరి ఇర్మియా భక్తుని ద్వారా దేవుని తన ప్రకటన తెలియజేసినప్పుడు వారి జీవితాలు మార్చుకోలేనట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలైన మనము ఎన్నో మేలులు దేవుని దగ్గర నుంచి పొందుతుంటాం. ఎన్నో మేలులు దేవుని దగ్గర నుంచి పొందుతుంటాం. దేవుడు తన బిడ్డలైన వారిని ప్రేమించే దేవుడు. తన బిడ్డలైన వారి యొక్క మొర ఆలకించి వారి దగ్గర దిగి వచ్చిన దేవుడు. అలనాడు ఇశ్రాయేలీలు వారు ఏడ్చినప్పుడు, ఆ ఐగుప్తు బానిసత్వంలో వారు మూలుగుచూ ఏడ్చారు కదా, ప్రార్థించారు కదా. ప్రార్థించినప్పుడు దేవుడే దిగి వచ్చాడు కదా. ఎంత గొప్ప దేవుడు అండి. తన ప్రజలు ఏడుస్తున్నప్పుడు, తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు ఏడ్చినప్పుడు దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడా? దేవుని వాక్యం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 2వ అధ్యాయము అనేక దినములు జరిగిన మీదట నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు, వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అనే మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా 8వ వచనాన్ని చూడండి. అదే 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివీలకు, ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన. చూసారా, దేవుడే దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా. తన ప్రజలైన వారిని ప్రేమించిన దేవుడు, తన ప్రజలైన వారిని ప్రేమించిన దేవుడు వారు మొరపెట్టినప్పుడు, వారు ఏడ్చినప్పుడు, వారు కన్నీరు విడిచినప్పుడు వారిని నడిపించుటకు దిగి వచ్చాను, వారి మధ్యకు దిగి వచ్చాను. మరి ఇన్ని అద్భుతాలు చేశాడు కదా దేవుడు. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేశాడు. వారికి వాగ్దానం చేశాడు, నేను వాగ్దాన ప్రాంతాన్ని మిమ్మల్ని తీసుకువెళ్తానని. 40 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. ఆ 40 సంవత్సరాలు మన్నాతో వారిని పోషించాడు కదా. మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఆ 40 సంవత్సరాలు దేవుడుకు తన యొక్క సన్నిధి వారు ఎప్పుడు కూడా విడిచిపోలేదట. తన సన్నిధి ఎప్పుడు కూడా విడిచిపోలేదు. పగలు ఆ యొక్క మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగా ఉండి 40 సంవత్సరాలు కూడా ఎంత అద్భుతం అండి. అసలు ప్రపంచ చరిత్రలో అటువంటి అద్భుతం మనం చూస్తామా? ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారికి తోడుగొండి ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా నడిపిస్తే ఇంకా దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారట. ఒకసారి ఆ మాటలు మన జీవితానికి అన్వయించుకోండి. ఈరోజు దేవుని ద్వారా ఎన్నో మేలులు పొంది, దేవుని ద్వారా ఎన్నో మేలులు పొంది, ఎన్నో కార్యాలు మనం చూసి మనం చాలా సందర్భాల్లో దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాం. మరి ఇశ్రాయేలీయులు ఎన్నో అద్భుతాలు చూసి, ఎన్నో గొప్ప కార్యాలు దేవుని పక్షాన వారు పొందుకొని అనుభవించి ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉన్న ఆ ఇశ్రాయేలీయులు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారంట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. వారి యొక్క యెరూషలేము అన్నీ కూడా దెబ్బలన్నీ పాడైపోయినాయి. ఆ యెరూషలేము యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నవారు కొంతమంది ఉన్నారు, ఇంకా వారి బ్రతుకులు ఇంకా మారకుండా దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్న వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. చూడండి 26వ వచనం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనము. అయినను అంటే ఈ యొక్క వాక్యం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ముందు వచనాలు అన్నీ కూడా మీరు చదివితే నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అర్థమవుతుంది. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు
ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పెంచేశారు. అంటే వారు మారాలని దేవుని ప్రవక్తలను పంపించి ప్రకటన చేస్తే వారినే చంపేశారంట. వారినే చంపివేసి దేవునికి బహుకోపము విసుగు పుట్టించారంట. అయినను అనే మాట కనెక్టివిటీ చూసామమ్మా కదా. అంటే ఇన్ని కార్యాలు వారు పొందుకొని కూడా దేవుని మాట నిర్లక్ష్యం చేసి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారుగా, దేవుని మాటలు వారి దగ్గరికే పంపిస్తే ఆ ప్రవక్తలను చంపి దేవునికి విసుగు పుట్టించినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ మనం దేవుని కార్యాలు చూసిన మనము, దేవుని మేలులు పొందిన మనము, దేవుని కృపను పొందుతున్న మనము, అయినను దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించే. అయినను నువ్వు దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దేవుని మాటలు నీ జీవితాన్ని దిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడట్లా. నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నువ్వేమాత్రం కూడా ఇష్టపడట్లా. దిద్దుబాటు నీకు అసహ్యం అని చెప్తున్నాడు. ఈరోజు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఇన్ని కార్యాలు వారు చూసినా, ఇన్ని అద్భుతాలు వారు చూసినా, ఇన్ని మేళ్ళు పొందుకున్న దేవుని మాటలు అలక్ష్యము చేశారు. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ స్థితి ఏంటో, దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, ఎన్నో మేలులు పొందుకున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టక తోసివేసే స్థితిలో ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎవరు దేవుని వాక్యాన్ని త్రోసివేస్తారు, ఎవరు దేవుని వాక్యాన్ని తోసివేస్తారు, ఎవరు దేవునికి దూరంగా ఉంటారని చూసినప్పుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుందంటే, ఈ లోక జీవితంలో జీవిస్తూ దుష్కార్యాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దేవుని దూరంగా ఉంటారంట. వారికి వాక్యం ఇష్టం ఉండదు. వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి వారికి ఇష్టం ఉండదంట. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక. చూసారా, తమ క్రియలు చెడ్డవే ఉన్నాయి. అంటే వారి పాప జీవితంలో వారి జీవితాలు చెడ్డవే ఉన్నాయి, వారి క్రియలు చెడ్డవే ఉన్నాయి. వెలుగుని ఎలా ప్రేమిస్తారు? ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఆ వెలుగును వారు స్వీకరించలా. ఆయన చెప్పిన సత్యమైన వాక్యని వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా చూస్తున్నాం. ఆ తీర్పు వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని. వారి జీవితాలు పాప జీవితంలో ఉన్నాయి. పాప జీవితంలో ఉన్నవారు వెలుగుని ఎలా ప్రేమిస్తారు? పాప జీవితంలో ఉన్నవారు సత్యాన్ని ఎలాగ అంగీకరిస్తారు? పాప జీవితంలో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించి వారి జీవితాన్ని మార్చుకుంటారంటే మార్చుకోరు. వారు పాపం అనే ఊబిలో ఉన్నారు. పాపం అనే ఊబిలో, చీకటి అనే ఊబిలో ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని వాళ్ళు ప్రేమించలేరు. వాక్యానికి దూరంగా జీవిస్తుంటారు. అంటే వాక్యానికి దూరంగా జీవిస్తారంటే దే డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో వారి సంబంధం లేదు. దేవునితో సంబంధం లేదు కాబట్టి దేర్ అవే. అంటే ఫిజికల్గా వారు దేవునితో ఉన్నట్టుగా కనబడతారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగానే. పెదవులతోటి దేవుని స్తుతిస్తుంటారు, వారు పెదవులతోటి దేవుణ్ణి స్తుతిస్తుంటారు, హృదయములు దేవునికి దూరముగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మనుషులు మరి వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తర్వాత వచనం, దుష్కర్మ చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించి తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లుగా వెలుగునొద్దకు రాడు. కొంతమంది ఆ వెలుగునొద్దకు రారు. ఎందుకంటే ఆ వెలుగునొద్దకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు ఎక్స్పోజ్ అవుతాయన్నమాట. ఆ వెలుగునొద్దకు వచ్చినప్పుడు తమ జీవితాలు ఎక్స్పోజ్ అవుతుంటే అందుకే దేవుని సన్నిధికి రాని వారు కూడా చాలామంది ఉంటారు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేని వారు చాలామంది ఉంటారు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేని ఉంటారు. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంటుంది. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుంది?
గద్దిస్తూ ఉంటుంది. ఆ అగ్ని ఎప్పుడు కూడా మండిస్తూ ఉంటుంది. ఆ దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారంటే వారి క్రియలు సరైనవి కాదు. వారి క్రియలు సరైనవి కాదు. వెలుగు దగ్గరికి రారు వాళ్ళు. వెలుగు దగ్గరికి వాళ్ళు రారు. దేవునికి దూరంగా ఉండువారుగా ఉంటున్నారు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మూడోదో చూసినప్పుడు ఎందుకు వారికి దిద్దుబాటు అసహ్యం అంటే వారి క్రియలు సరైనవి కాదు. వారి క్రియలు సరైనవి కాదు. ఆ దుష్క్రియల్లో ఉన్నారు కాబట్టి, ఆ బంధకాల్లో ఉన్నారు కాబట్టి, ఆ చీకటిలో ఉన్నారు కాబట్టి వారికి దిద్దుబాటు అసహ్యం. ఆ మాటలు ఇష్టం ఉండదు వాళ్ళకి. ఆ మాటల అసహ్యం అనమాట. ఆ మాటలు వినలేరు వాళ్ళు. వాళ్ళు చెవులు మూసుకుంటారంట. వాక్యంలో కూడా ఉంది కదా, వారి చెవులు మూసుకుంటారంట. అవి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ చెవులు మూసుకుంటుంటారు. దేవుని వాక్యానికి దూరంగా ఉంటారు. దేవుని సన్నిధికి వారు దూరంగా ఉంటారని చూస్తున్నాం. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా వీళ్ళు? ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసా? మంచం మీద పడిపోయి చనిపోయే స్థితిలో ఉంటారు చూసారా, అప్పుడు కన్ఫెస్ చేసేస్తారండి. చాలా సందర్భాలు ఇలాగే జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో నా పరిచయ అనుభవాలు కూడా నేను ఎంతోమందిని చూశాను. నేను ఆ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, అనారోగ్యంతో క్షీణించిపోతున్నప్పుడు అప్పుడు చెప్పేస్తుంటారు. అప్పుడు దైవజనులతో చెప్తుంటారు, అందరితో చెప్తుంటారు, నా వరకు ప్రార్థన చేయండి అని చెప్పి. నాకు పరిచయ అనుభవంలో అనేక మంది నేను చూశాను. అనేక మందిని చూశాను. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయట. నేను ఎల్లిపూడి అనే గ్రామంలో పరిచయం చేసినప్పుడు ఒక సహోదరుడికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా రోజు ఏడిపే, రోజు బాధే. ప్రతిరోజు కూడా దైవజనులను పిలిచేవారు. ప్రతిరోజు సంఘాన్ని పిలిచేవారు. మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి. నేను పరిచయం ప్రారంభించిన నూతన దినాలు అవి. అది నాకు ఒక గొప్ప అనుభవం నేను చెప్పాలి. ప్రతిరోజు కూడా వాని కొరకు నేను ప్రార్థన చేశాను. దేవుని చిత్తం. ఆయన కొద్ది దినాలు బ్రతుకున్నాడు. కొద్ది దినాలు ఆయన లేచి తర్వాత దేవుని సన్నిధికి వచ్చాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. ఆ తదుపరి మరలా అనారోగ్యానికి గురయ్యాడు. అది కొద్ది దినాల తర్వాత అతను మరణించినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనకి ఎప్పుడు వస్తుందంటే గుర్తు, ఈ మాటలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయో తెలుసా? డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు గుర్తు వస్తుంటాయంట. అంటే ఈ మాటలన్నీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, మన దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు వింటున్న మాటలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తుంటాం, మనం అలక్ష్యం చేస్తుంటాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే అటు రీతిగా మనం ఉంటామేమో అని ఒకసారి దేవుని వాక్యం కూడా చెప్తుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి చూసినట్లయితే, తుదకు నీ మాంసమును నీ శరీరమును, చూసారా, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు, చూసారా, అంటే అప్పుడు గుర్తొస్తుంది కదా, అప్పుడు గుర్తొస్తుంది కదా. ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్పింది. భక్తులైన మరి సొలొమోను అద్భుతమైన మాటలు కదా. అంటే తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసేదని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు తుని. నిజమే కదా. మన మనస్సాక్షి ఏంది గద్దిస్తుంటుంది కదా, మన మనస్సాక్షి గద్దిస్తుంటుంది కదా. అంటే ఖచ్చితంగా మన మనస్సాక్షి మనం గద్దిస్తుంటుంది. నీ బ్రతుకు మంచిది కాదు, లేకపోతే నీ వెళ్తున్న మార్గం సరైనది కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో మన హృదయం కూడా గద్దిస్తుంటుంది. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట, అంతే కదా. దేవుని యొక్క యాజకుల యొక్క మాటలు కూడా నిర్లక్ష్యం చేయడం, పాస్టర్స్ యొక్క మాటలు ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. బోధకుల మాట నేను వినకపోతే, అంటే దేవుని ద్వారా మరి బోధకుల ద్వారా కూడా దేవుడు మనకి వాక్యాన్ని ప్రకటన చేస్తుంటాడు. నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను చెవి ఎక్కలేదు. దేవుని మాటలు మనకి అనేక రీతులుగా ప్రకటించబడుతున్నాయి. సువార్థికుల ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు, బోధకుల ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు ఈరోజు విరివిగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఈరోజు వాక్యం మీకు నాకు దొరకట్లేదు అనే పరిస్థితి లేదు కదా. వాక్యము నాకు వినబట్టలేదు, దొరకట్లేదు అనే పరిస్థితి లేదు. విరివిగా వాక్యాన్ని వినే అవకాశం ఉంది. విరివిగా వాక్యాన్ని వినే అవకాశం ఉన్నది. 54 సంవత్సరాల క్రితం అలా లేదు పరిస్థితి. 54 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఉందా జకరయ్య గారు? లేదు పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు విరివిగా వాక్యం వినే అవకాశం. ఇప్పుడు ఒకవేళ చర్చికి రాకపోతే ఆన్లైన్లో మనం చూసే అవకాశం కొంతమంది దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. కొంతమంది రాని పరిస్థితుల్లో, నేను వచ్చిన కాలంలో నేను చూసేవాడిని. కొంతమంది అయితే
మొబైల్ని ఆన్ చేసి పెట్టేవారు. నాకు బాగా గుర్తుంది. మొబైల్ ఆన్ చేసి పెడుతుండేవారు. ఆ వాక్యము వేరేవారు వింటుండేవారు. కొంతమంది ఆ వాక్యాన్ని రికార్డ్ చేసి వేరే వారికి పంపిస్తుండేవారు. అంటే ఇటు రీతిగా అనేక రీతులుగా వాక్యాన్ని ఇతరులకు మరి పంపించాలి, వాక్యం వినాలి, వాక్యం ద్వారా మేలులు పొందాలని చెప్పి అనేక రీతులుగా మాధ్యమాల ద్వారా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనము విరివిగా ప్రసారం చేస్తున్నాము. ఈరోజు మనకు అనేక రీతిలుగా వాక్యం వినే అవకాశం ఉంది. మనకి వాక్యం వినే అవకాశం ఉంది, వాక్యాన్ని చదువుకునే అవకాశం ఉంది. మరి మార్టిన్ లూథర్ ఆ బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చేదాకా వాక్యం చదువుకునే అవకాశం లేదు. ఎంత అద్భుతం అంటే ప్రపంచ చరిత్రలో జాన్ గుటెన్బర్గ్ ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ అతడు ప్రారంభించాడో, కనుగొన్నాడో, మొట్టమొదటిగా బైబిలే ప్రింట్ చేయబడిందంట. ప్రపంచంలో మొట్టమొదటిగా బైబిలే ప్రింట్ చేయబడింది. ఆ బైబిల్ ఈరోజు విరివిగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈరోజు బైబిల్ విరివిగా మనం చదువుకోవడానికి, మన స్వభాషలో చదువుకోవడానికి, మన స్వభాషలో ఆరాధన చేసుకోవడానికి మరి దేవుడు మన చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. అయితే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, వాక్యం వినడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. తెలుగులో బైబిల్ ఉండి, మన ఇంటిలో బైబిల్ ఉండి ఆ వాక్యాన్ని చదవడానికి అనుదినము వాక్యాన్ని చదవట్లా, అనుదినము వాక్యాన్ని మనము చదవట్లేదు. బిజీ 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 బిజీ, మన పనులతో బిజీ అయిపోతున్నాం. ఉదయం లేచి 5 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోతున్నాము, రాత్రి 8-9 గంటలకు వస్తున్నావు. అంటే నీ పనుల గురించి నువ్వు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు, డబ్బులు సంపాదించాలని ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నావు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ శరీరం యొక్క పోషణ కొరకు, నీ కుటుంబాన్ని పోషణ కొరకు నువ్వు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నావు. కానీ మీ ఆత్మను సంరక్షించుకోవద్దా? నీ ఆత్మను కాపాడుకోవద్దా? మరి దాని కొరకు దేవుని మాటలు నీకు అవసరం కదా. కానీ చాలా సందర్భాలు మనము ఎప్పుడు వస్తున్నామంటే దేవుని మాటలు, అయ్యో నీ పరిస్థితి ఇంకా చివరి స్థితికి వచ్చేసినప్పుడు, నీ యొక్క శరీరము మరి చివరి స్థితికి వచ్చినప్పుడు, తొదొక్క నీ మాంసము శరీరము క్షీణించిపోయినప్పుడు, అయ్యో ఈ ఉపదేశాలు నేను నిర్లక్ష్యం చేశానే, అయ్యో బోధకుల మాటలు నేను నిర్లక్ష్యం చేశానే, అయ్యో నేను దేవుని మాట నేను నిర్లక్ష్యం చేశానని అప్పుడు బాధపడే పరిస్థితి వస్తుందేమో. ఒకసారి ఆలోచించాయి. అటువంటి పరిస్థితి మన జీవితంలో ఎన్నడూ రాకూడదు. నేను కూడా చాప్లెన్గా పనిచేశాను కాబట్టి అనేక మంది మరి పేషెంట్స్ మీద నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, వారి చివరి స్థితికి వచ్చినప్పుడు, వారి జీవితం అంతట్లో కూడా వారి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, ఒక ఆయన భయంకరమైన త్రాగుబోతు ఆ త్రాగుబోతు భయంకరం త్రాగడం వల్ల తన లివర్స్ అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు డాక్టర్స్ చెప్పారు నువ్వు కొద్ది దినాల్లో చనిపోతావు అని చెప్తే అప్పుడు బాధపడుతున్నాడు అతను. అప్పుడు బ్రతకాలనుకుంటున్నాడు, తన కుటుంబం కొరకు అప్పుడు బ్రతకాలనుకున్నాడు. మిగతా త్రాగినప్పుడు ఏమైపోయాడు? త్రాగినప్పుడు వాళ్ళ కుటుంబ బాధ్యతలు గుర్తురాలేదా? త్రాగినప్పుడు తన జీవితం గురించి గుర్తురాలేదా? చాలా సందర్భాల్లో మనము చనిపోతున్న స్థితిలో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ మన స్థితి అటు రీతిగా ఉండకూడదేమో. ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుందో మనకి తెలియదు. కాబట్టి శరీరం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశాలు నేను ఎట్లు త్రోసివేస్తానని నువ్వు అనుకునే స్థితి నా జీవితంలో ఉండకూడదు. కాబట్టి దిద్దుబాటు నీకు అవసరమైంది. సరిదిద్దుకోవాలి, నీ బ్రతుకుని నువ్వు మార్చుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యం అని చూసినప్పుడు నేటి మరి కాంటెంపరీ సిచ్యువేషన్లో, నేటి మోడర్న్ సొసైటీలో మనం చూసినప్పుడు విశ్వాసాలు చాలామంది వారు సత్యమైన వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లా, సత్యమైన వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లా, ఖండించే వాక్యాన్ని వారు వినడానికి ఇష్టపడట్లేదంట. సెలెక్టివ్ లిజనింగ్ మాట. ఎలా అంటే వాళ్ళకి ఇష్టమైతే వింటారన్నమాట. వాళ్ళకి ఇష్టమైన వాటినే వింటుంటారు, వారికి ఇష్టమైన వాటినే వింటుంటారు. ఆ కల్పన కథలు వాటిని వినడానికి ఇష్టపడుతున్నట్టు. కానీ వాక్యం ఖచ్చితంగా మనం చెప్తున్నప్పుడు, వాక్యం మనం ఖండిస్తున్నప్పుడు, వాక్యం మనం సరిచేస్తున్నప్పుడు అది ఇష్టపడడానికి ఇష్టం ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేస్తారు. అంటే వారు ఎటువంటి చెడుక్రియలు చేసినా, ఇక్కడ ఇప్పుడు నేటి కాలంలో మనం చూసినప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది ఎక్కువగా ప్రకటన చేయబడుతుంది. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఏంటంటే దేవుని యొద్దకు రండి మీకు ఆశీర్వాదాలు ఉంటాయి,
దేవుని దగ్గర రండి, మీకు స్వస్థత కలుగుతుంది. దేవుని దగ్గర రండి, మీకు దేవుడు మిమ్మల్ని మరి విమోచిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. దేవుని వాక్యం మనకు ప్రకటన చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని గద్దిస్తాడని కూడా వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని, నేను మౌనిగా నేను ఉండను, నేను మిమ్మల్ని గద్దిస్తానని చెప్తుంది. అంటే ఈ దేవుని గద్దించే మాటలు కానీ, దేవుడు మనం శిక్షించే మాటలు కానీ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయా సందర్భాలు మనం చూసినప్పుడు దేవుడు వారు చేసిన పాపక్రియలు బట్టి వారిని శిక్షించలేదా? ఎన్నో సందర్భాలు మనం చూడలేదా? బైబిల్లో అనేక సందర్భాల్లో దేవుడు వారు పాప జీవితంలో ఉంటున్నప్పుడు వారిని శిక్షించిన స్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం మనకి ఖచ్చితంగా దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నవారు ఆయన సిలువను ఎత్తుకుని మనము వెంబడించాలి. అంటే క్రీస్తుని వెంబడించినట్లయితే అంత సిలువ అనేది కాదు. ఆయన సిలువను ఎత్తుకుని ప్రతిదినము కూడా తను తాను ఉపేక్షించుకుని ఆ సిలువను ఎత్తుకుని వారు వెంబడించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తుని వెంబడించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు, అంత సులువైన విషయం కాదు. సిలువను ఎత్తుకుని మనం వెళ్ళడం అంటే ప్రతిదినం కూడా మన జీవితాన్ని ఎన్ని శ్రమలు బాధలతో మనం ముందుకు వెళ్ళాలి. అంటే నీతిగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శ్రమలు. అందుకని వాక్యం చెప్తుంది, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా శ్రమలు నొందుతారు. క్రీస్తుతో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమలు నొందుతారని వాక్యం చెప్తుంది. అది క్రీస్తు మాటలు, దేవుని మాటలు. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడిన మనందరూ కూడా చాలా సందర్భాల్లో సత్యమైన మాటకు చెవినివ్వకుండా కల్పనా కథలు వైపు మనం చెవులు ఇస్తున్నాం. అంటే దురదగల చెవులు గలవారు ఉన్నారు కాబట్టి వారు అటువంటి మరి దుర్బోధల వైపు వారి యొక్క చెవులు ఉంచుతున్నారంట. స్వకీయ దురాశలు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ఇటువంటి కాలంలో ఉన్నాం మనం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా, దిద్దుబాటుని మనం అసహించుకునేవారుగా ఉంటున్నామేమో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. దేవుని మాటలు వింటూ దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుతాము, మన ఆత్మీయంగా మేలులు పొందుతామనే విషయం గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, చివరిగా చూసినట్టయితే శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడంట. దేవుని వాక్యం చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును, అంటే శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. గద్దింపును అసహించుకున్నవాడు దేవుని వాక్యం నేను గద్దిస్తుంది, ఈ మాటలు నాకు కాదు నువ్వు అనుకున్నట్లయితే నీవు మూర్ఖమైన వాడుగా ఉన్నావు. ఇక్కడ పశువుతో పోల్చున్నాడు. పశుప్రాయుడు అంటే పశువుని కొడుతున్నా కూడా అది కదలదు, పశువుని కొడుతున్నా కూడా కదలదు. ఒకవేళ నీ స్థితి అటు రీతిగా ఉందేమో ఒక్కసారి ఆలోచించే. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఈ మాటలు నాకే వర్తిస్తాయి, నా జీవితాన్ని ఇంకా మార్చుకోవాల్సిన ఏమన్నా చెప్పి నీ జీవితాన్ని మార్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జ్ఞానవంతుడిని గద్దిస్తానంట, మరింత జ్ఞానవంతుడు అవుతాడంట. జ్ఞానవంతుడిని గద్దిస్తే వాడు విని వారు ఇంకా మరింత జ్ఞానవంతుడు అవుతాడంట. మూర్ఖుని గద్దిస్తే నిన్ను అసహించుకుంటాడంట. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఈ దేవుని వాక్యంతో నువ్వు హెచ్చరింపబడుతున్నప్పుడు, ఈ దేవుని వాక్యంతో నువ్వు సరిచేసుకున్నప్పుడు ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మీయంగా నిన్ను బలపరుస్తుంది. శోధనలు జయించడానికి, పాపంలో పడిపోకుండా ఆ దేవుని వాక్యం నిన్ను పట్టుకుంటుంది. ఖచ్చితంగా దేవుడు నేనెప్పుడు కూడా ఒక కావలివాడుగా ఆయన కాచి ఉంటాడంట. తన భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడంట. తెలుసా ఆ మాట? తన భక్తుల ప్రవర్తనను ఆయన, ఈజ్ ఎ వాచ్మెన్, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాయువాడుగా ఉన్నాడు. కాబట్టి నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను కరెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకు మార్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఆ కన్సర్న్ ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన, నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన వాక్యం చెప్తే నువ్వు ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి కొనబడి ఉన్నావు కాబట్టి నీ జీవితం నీ ఇష్టమని కాదు, ఆయన నిన్ను విలువ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్ను గద్దించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను గద్దించడానికి ఇష్టపడింది ఎందుకంటే ఆయన ప్రేమను చూపించాడు. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటలను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని మాటలతో నేను గద్దిస్తున్నప్పుడు దాన్ని
అంగీకరించినప్పుడు నువ్వు మరింత జ్ఞానవంతుడిగా ఆత్మీయమైన లోతులోకి వెళ్తావు. దేవుని వాక్యంతో బలపరచబడతావు. ఎన్ని శోధనలు, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే నువ్వు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా నిలబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.